వెల్కమ్ టు ఎస్వో మీడియా. నేను మీ రేఖ. స్టార్ మాలో సక్సెస్ఫుల్ గా ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 మొదలు కాగా మొత్తం 14 మంది కంటెస్టెంట్ ను హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కాగా 7 జంటలుగా తాము అడుగు పెట్టిన వారు తమదైన శైలిలో గేమ్ ఆడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ సీజన్ లో అందరూ సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకున్న వారే కాబట్టి షోపై వారికి మరింత హైప్ పెరుగుతుంది. ఈసారి హౌస్లో కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందంటూ గడిచిన రోజుల్లోనే జనాలు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఏ కంటెస్టెంట్ ఎంత తీసుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి చూసేద్దామా? గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త కొత్తగా ఉందని తెలుస్తుంది. ఎక్కువగా తెలిసిన కంటెస్టెంట్సే ఉన్నారు. యష్మి గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, ప్రేరణ ఖంబం, ఆదిత్య ఓం, సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిరాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబిల్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరందరి రెమ్యునరేషన్ కి సంబంధించి వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారంటే యాంకర్ విష్ణుప్రియ 3.5 లక్షల నుంచి 4 లక్షలు, అది ఒక వారానికి. సినీ నటుడు ఆదిత్య ఓం 3 లక్షలు ఒక వారానికి. టీవీ నటుడు నిఖిల్ 3 లక్షలు ఒక వారానికి. టీవీ నటి యష్మి గౌడ 2.5 లక్షలు ఒక వారానికి. టీవీ నటి ప్రేరణ 2.5 లక్షలు. ఆర్జే శేఖర్ భాష 2.3 లక్షలు. డాన్సర్ నైనిక 2.3 లక్షలు. నటి యూట్యూబర్ కిరాక్ సీత 2.2 లక్షలు. అలాగే నటుడు అభయ్ నవీన్ 2 లక్షలు. యూట్యూబర్ నబిల్ అఫ్రిది 1.7 లక్షలు. నటి సోనియా ఆకుల 1.7 లక్షలు. నటుడు పృథ్వీరాజ్ 1.5 లక్షలు. అలాగే బెజవాడ బేబక్క 1.3 లక్షలు. టీవీ నటుడు నాగమణికంఠ 1.2 లక్షలు. ఇవంతా కూడా ఒక వారానికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ రెమ్యునరేషన్ వివరాల్లోకి కాస్త తేడాలుండే అవకాశం ఉందని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి తన వీడియోలో తెలిపాడు. ఇక ఈ సీజన్ అత్యధిక రెమ్యునరేషన్ యాంకర్ విష్ణుప్రియ తీసుకుంటుండగా తర్వాత స్థానంలో సినీ నటుడు ఆదిత్య ఓం ఉన్నాడు. ఇకపోతే అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ గా టీవీ నటుడు నాగమణికంఠ హౌస్ లో ఉన్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరు రెండో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారో చూడాలి. బిగ్ బాస్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూస్తూనే ఉండండి ఎస్4 మీడియా.